వైసీపీ హయాంలో మద్యం కల్తీ జరిగిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వమే ఆ మద్యాన్ని అమ్ముకుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ ఏడాదిలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై త్వరలోనే అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని తెలిపింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు వైసీపీ నేత పేర్ని నాని. లిక్కర్ కేసును వైసీపీ మెడకు చుట్టాలని కూటమి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్తారు. ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు. ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే. వైసీపీ హయాంలో కల్తీ మద్యం తయారు చేశారన్న చంద్రబాబు అప్పటి డిస్టిలరీల చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఇప్పుడు ఏపీలో లిక్కర్ రేట్లను కూడా కూటమి నేతలే ఫిక్స్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు, చివరిలో ఉంది, రేపో మాపో బేరం తెగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు 30,000. మద్యం అమ్మకందారులతో కూటమి నేతలు బేరాలు కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు నాని. ఒక 7 ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా 25% వాటా తీసుకున్న పరిస్థితి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి వారికి కూడా 2,30,00,000 రూపాయలు ఎంఆర్పి మీరు ఎంత నమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి 2,30,00,000 రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు. కూటమి పాలనలో ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు పేర్ని నాని. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే 30% అధికంగా మద్యం అమ్మాలనేదే ఏపీ కొత్త లిక్కర్ పాలసీ అని ఆరోపించారు. ఈ ఏడాదిలో మద్యం ఆదాయం 35,000 కోట్లకు పెరిగిందన్నారు మాజీ మంత్రి. వైసీపీ లిక్కర్ స్కామ్ వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు నకిలీ బ్రాండ్లతో 1,000 కోట్లు కొల్లగొట్టారన్నారు. త్వరలోనే అన్ని లెక్కలు బయట పెడతామన్నారు ఆయన.